సార్ అయితే మీరు చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే ఈ బ్యూరోక్రాట్స్ చాలా మందితో మీకు పరిచయం ఉంది. మీరు చాలా సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకా క్లోజ్ సర్కిల్స్ లో కూడా మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒకసారి అసలు ఐఏఎస్ ఒక బ్యూరోక్రాట్ తలుచుకుంటే చాలా ఈ మధ్య కాలంలో ఉన్న మాట ఏంటంటే అసలు బ్యూరోక్రాట్సీ అనేది కేవలం పొలిటీషియన్స్ డిసైడ్ చేసేది, పొలిటీషియన్స్ చేతిలోనే అంతా ఉంటది, బ్యూరోక్రాట్స్ కేవలం పని చేసేవాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే అనే ఒక అభిప్రాయం బాగా బలంగా ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది. అందుకే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా పొలిటీషియన్స్ గా మారుతున్నప్పుడు చెబుతున్న మాట కూడా ఇదే, మేము రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నామంటే ఎన్ని మాట్లాడినా పవర్ అక్కడే ఉంది కదా అని. కానీ నిజంగా ఒక ఐఏఎస్ ఆయన కన్విక్షన్ కరెక్ట్ ఉంటే గనక దేనైనా సరే చేయగలరు, ఎంత పెద్ద విషయానైనా సరే హ్యాండిల్ చేయగలరు అనడానికి పివిఆర్కే గారి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తారు ఏదన్నా? కన్విక్షన్ ఒకటే సరిపోదండి. మనిషికి విశ్వాసం ఉన్నదాన్ని నమ్మిన దాన్ని అమలు చేయాలంటే ధైర్యం కూడా కావాలి, ఈ వ్యవస్థలో ధైర్యం కావాలి. ఎందుకంటే ఇది ఎంత డెమోక్రటిక్ అనేసరికి దీంట్లో పవర్లో ఉన్నవాడు రాచరిక వ్యవస్థ కాదు, కానీ అధికారంలో ఉన్నవాడు నేను రాజు అనుకుంటూ ఉంటాడు. ఆ ఫ్యూడల్ మెంటాలిటీ మన నేపథ్యం అది. ఈ సమాజం ఒక ఫ్యూడల్స్ నేపథ్యం నుంచి వచ్చింది, రాచరిక వ్యవస్థలోంచి పుట్టుకొచ్చింది. మనం వెనక్కి వెళ్తే చరిత్రలో అన్ని రాజ్యాలు రాజులే కదా, అక్కడి నుంచే పుట్టుకొచ్చింది ఇది. అది వదలదు మనల్ని. అందుకని అధికారంలో ఉన్నప్పుడు నేను ఐఎమ్ సర్వస్వం అనే ఒక భావన వచ్చేస్తుందన్నమాట. ఎలా వస్తుందంటే వందిమాగర్లు పక్కన ఉంటారు, సార్ మీరు తలుచుకుంటే అయిపోతుంది సార్, వాడు వెధవ సార్, వాడు ఎంత సార్, ఆఫ్టర్ ఆల్ పిపిఎల్ కదా సార్ అంటారు. అవతల వాడు మహాభక్తుడు అయి ఉండొచ్చు, వాడు భక్త రామదాసు భక్త త్యాగ అయి ఉండొచ్చు, వాడు పిపిఎల్ కన్నా కనబడతాడు వందిమాగర్లకి. వీళ్ళు నాశనం చేస్తున్నారు నాయకుల్ని. అధికారంలో ఉన్నవాడు పక్కన ఉన్నవాడు భయం చేస్తుంటారు, వాళ్ళ అవసరాల కోసం, వీళ్ళ ప్రాపకం కోసం వాళ్ళు చేస్తుంటారు. ఆ రకంగా అలాంటి నేపథ్యంలో పివిఆర్కే ప్రసాద్ లాంటి వాళ్ళు అలాగా నిలబడటం అంటే కష్టం. చాలామంది నిజాయితీ పరుల అధికారులు ఉన్నారు, నిజాయితీ పరులైన వాళ్ళంతా సమర్థులు కారు, సమర్థులైన వాళ్ళంతా నిజాయితీ పరులు కానక్కర్లేదు కాదా. తర్వాత సమర్థులైన వాళ్ళు అవినీతి పరులు ఉన్నారు, అవినీతి పరులైన సమర్థుల వాళ్ళు, దే కెన్ డెలివర్ ది గూడ్స్, అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేను ఇలాంటి వాళ్ళని చాలా మంది దగ్గర నుంచి చూశాను, పోలీస్ డిపార్ట్మెంట్లో చూశాను, ఈ అడ్మినిస్ట్రేషన్లో చూశాను. నేను ప్రసాద్ గారు ఒక డిఫరెంట్ కోవ. అంటే చాలామంది నేను నిజాయితీ పరుని, నీ మాట విన్న పో అన్నవాళ్ళు ఉన్నారు నాయకుల్ని, వాళ్ళని ఎక్కడో పనికిమాల పోస్టులో వేస్తారు. అక్కడ సిస్టమ్ ఆ తర్వాత చేయడానికి ఏం లేదు. ప్రసాద్ గారు అలా కాదు. ఈయన తన విలువలను కాపాడుకుంటూ వ్యవస్థను గౌరవిస్తూ ఈ పోస్టులో నేను ఏం చేయగలను అది నేను చేసి తీరాలి అనుకుని చేసినట్టు వ్యక్తి ఆయన. దానికి కావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే ఎఫికసీ అంటాం ఇంగ్లీష్లో. అనుకున్నది సాధించడం లక్షణం. ఈ లక్షణం ఎప్పుడు వస్తుంది? మీకు కన్విక్షన్ ఉండాలి, కరెక్టే, కానీ మీకు పనిచేసే చాతుర్యం తెలిసి ఉండాలి, వాక్చాతుర్యం ఉండాలి, లౌక్యం ఉండాలి. అవతల వాడు మన నెత్తిన నువ్వేదో తప్పు చేస్తున్న ముట్టే లోపల మనం చేయాలని చేసి పారేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విశాఖపట్నం పోర్ట్ చైర్మన్గా ఉన్నారు ఆయన. ఎంఎంటీసీ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు పోర్ట్ తోటి. ఏంటి వ్యాపారం? ఐరన్ ఓరు వాళ్ళు తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి, మధ్యప్రదేశ్ బయలుదేల నుంచి. ఐరన్ ఓరు వచ్చి షిప్పుల్లోకి ఎక్కాలి. ఎక్కి ఎంఎంటీసీ ఎక్కడెక్కడికి అమ్మాలంటే అక్కడికి అమ్ముతుంది. మన దగ్గర నుంచి జపాన్ వెళ్తుంది, ఎంఎంటీసీ అమ్ముతుంది జపాన్కి. మన ఐరన్ ఓర్తో జపాన్ వాళ్ళు స్టీల్ తయారు చేసి ప్రపంచంలో నెంబర్ 1 అయిపోయారు వాళ్ళు. మనం ఇంకా ఇక్కడ ఉన్నాం స్టీల్ తయారీలో. సరే, ఈ ఎంఎంటీసీ ట్రేడింగ్ చేసేటప్పుడు వాళ్ళకు ఐరన్ ఓర్ వచ్చింది, కన్వేయర్ బెల్ట్ ఎక్కిస్తారు వాళ్ళు, ట్రైన్లో వస్తుంది బయలుదేరి నుంచి. కన్వేయర్ బెల్ట్ ఎక్కించిన దగ్గర నుంచి షిప్లో లోడ్ అయ్యేదాకా పోర్ట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళ యొక్క యాంత్రిక వ్యవస్థను వాడుకుంటున్నారు కదా, అందుకు డబ్బు చెల్లించాలి కదా, అద్దె కట్టాలి. కట్టరు. నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కోట్లలో పెరిగిపోయింది. దాన్ని డెమరేజ్ అంటారు. దాన్ని సకాలంలో వాళ్ళు పే చేయలేదు. పోర్ట్ నోటీసులు ఇస్తుంది, ఎంఎంటీసీ వాడు కట్టాడు. వాడు ఏమనుకుంటాడు, నేను గవర్నమెంటే నువ్వు గవర్నమెంటే అనుకుంటాడు. ఈయనకి బాగా మండింది. ఎందుకంటే ఇర్రెస్పాన్సిబుల్. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఉచితంగా ఇస్తున్నావు ఓరేమన్నా అవతల వాడికి. జపాన్ వాడు నువ్వు అమ్ముతున్నావు కదా, నువ్వు సొమ్ము చేసుకుంటున్నావు కదా, నాకెందుకు నువ్వు అద్దె కట్టావు, నువ్వు నా యొక్క యాంత్రిక వ్యవస్థ అంతా నువ్వు వాడుకుంటున్నావు కదా. అందుకని ఏం చేశాడంటే ఈ నోటీస్ ఇచ్చి 2-3 నోటీసులు ఇచ్చే ఇలా కాదని, పలానా సాయంత్రం లోపల కనుక మీరు మీ యొక్క బకాయిలు క్లియర్ చేయకపోయినట్లయితే, కోర్టులో ఉంది అది, చేయకపోయినట్లయితే ఓడల్లోకి మీ యొక్క ఓరు ఎగుమతి నిలిపివేయబడుతుంది అని నోటీస్ ఇచ్చాడు. ఓకే, రేపు సాయంత్రం 6 గంటల లోపల అని నోటీస్ ఇచ్చాడు. ఇవాళ సాయంత్రం 5 గంటలకి నోటీస్ పంపించామన్నాడు. ఇది ఫైనల్. అప్పుడు చాలా నోటీసులు అయిపోయినాయి, ఫైనల్ డెసిషన్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎంఎంటీసీ వాడు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీకి సెక్రటరీ చెప్తాడు. ఆ సెక్రటరీ వెంటనే సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్
సెక్రటరీతో మాట్లాడతాడు. ఈ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ పోర్టు అంటే పోర్టు దానికి ఎందుకు వస్తుంది చైర్మన్ ఫోన్ చేసి ఏంటయ్యా అలా ఇచ్చే నోటీస్ విత్డ్రా చేసుకో అంటాడు. ఇదే కదా. అందుకని ప్రసాద్ గారు ఏం చేశారంటే పొద్దున్నే పోర్టుకు రాకుండా నేను సైట్ విజిట్కి వెళ్తున్నాను, ఎవరన్నా ఫోన్ చేస్తే సైట్ విజిట్లో ఉన్నానని చెప్పండి అన్నాడు. ఆయన అదృష్టం అంటే ఆ రోజుల్లో ఈ మొబైల్ ఫోన్లు లేవు కాబట్టి ఆయన సైట్ విజిట్ పోర్టులోకి వెళ్ళిపోయాడు. పోర్టులు ఎక్కడెక్కడో పోర్టు అంటే పెద్ద విశాఖపట్నం పోర్టు చాలా పెద్దది, అది ఒక తిరుపతి పట్టణం మొత్తం తిరిగి రావడం లాంటిది అనమాట. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళి మంచిగా 12 గంటల ఫోన్ కాల్. అబ్రహాం అని ఉండేవారు ఆయన సెక్రటరీ. ఆయన ఫోన్ చేశారు, ఏమైనా చైర్మన్ సెక్రటరీ గారు మాట్లాడుకుంటున్నారు డిపార్ట్మెంట్ నుంచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి అంటే చైర్మన్ గారు సైట్లో ఉన్నారండి. 2 గంటల ఫోన్ చైర్మన్ గారు సైట్లో ఉన్నారు, 3 గంటల ఫోన్ చైర్మన్ గారు సైట్లో ఉన్నారు, 4, 5 వీళ్ళకి టైంటీస్ వాళ్ళకి టెంపరేచర్ రేజ్ అయిపోతుంది. 5 గంటలకల్లా వెంటనే పోర్టు వాళ్ళు పోర్టు అధికారులు అంతా వచ్చి యాంత్రిక వ్యవస్థ నిలబడ్డారు. 6 గంటల లోపు సార్ మీ పేమెంట్ వస్తే కంటిన్యూ అవుతుంది, లేదంటే సిస్టమ్ ఆపేస్తాం, ఎక్స్పోర్ట్ ఆగిపోతుంది అని వాళ్ళు హెచ్చరిక చేసి అడుగు నిలబడ్డారు. అంత మొత్తం అంతా వచ్చి పోర్ట్ ఆఫీసర్లు అంతా వచ్చి హెవెంటీస్ వాడు ఏం చేయాలి ఇప్పుడు బిలీవ్ 5:30కి దే పేడ్ ఏరియస్ 60%. వావ్. ఈయన మళ్ళీ రాత్రి 8 పేమెంట్ అయిపోయింది ఎవరో చెప్తారు కదా వెళ్ళి. అప్పుడు రాత్రి 8 గంటలకు ఈయన పోర్టుకు వచ్చి ఫోన్ చేశారు సెక్రటరీ. సార్ మీరు ఫోన్ చేశారు సార్, నేను లేను సార్, నేను సైట్లో ఉన్నాను. 5-6 సార్లు ఆయన పళ్ళు కొరికేశాడు. ప్రసాద్ ఆయన ఫోన్లో తెలుస్తుంది కదా, ఓకే ఐ విల్ టాక్ టు యూ లేటర్. బట్ లెటర్ మాట్లాడితే అలా మాట్లాడదా వాక్చాతుర్యం. బట్ ఇది పని జరగాలంటే అంటే సమ్ టైమ్స్ అడ్మినిస్ట్రేషన్లో అన్ని రూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే అవ్వదు, కొంచెం లౌక్యం కావాలి. అది ప్రసాద్ గారి దగ్గర పుష్కలంగా ఉంది. అది వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ హిస్ సక్సెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్.